బెంగాల్లో మామూలుగా వైలెన్స్ అనేది సర్వసాధారణం. సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, సశస్త్ర సీమ బల్ వీళ్ళందరూ వచ్చారు. ఎందుకు ఇంత ఫోర్సెస్ దింపారు అంటే టేప్ పెట్టేశారు, నొక్కడానికి ఏమీ లేకుండా. సాధారణం అండి బెంగాల్లో ఇవి. నిజంగా కేంద్ర బలగాలను అక్కడ తేవడానికి కారణం ఏంటంటే అక్కడ పోలీసుల మీద ఎలక్షన్ కమిషన్ కి నమ్మకం లేకపోవడం. నాకు సంబంధించినంత వరకు నేనే కోర్టు, నేనే జడ్జ్, నేనే జైలర్. అలాగా బెంగాల్లో టీఎంసీ క్లబ్ కల్చర్ ప్రతిదీ నిర్ణయిస్తుంది, పోలీసులు కాదు. ఇప్పుడు మీరు ఏమన్నా గాలి మారుతుంది అనుకుంటున్నారేమో, నేను గనక వచ్చినట్టయితే మీ అంతు చూస్తాను. డైరెక్ట్ ఇదే స్టేట్మెంట్ ఎవడో బెంగాలీ భాషలో ఇచ్చారు. আমরা আছি বলে না, আপনারা সবাই ভালো আছেন. So it is not BJP that is doing all the illegal things. It is TMC that is doing the illegal things and EC is trying to rectify that. భారతదేశ భవిష్యత్తు బెంగాల్ నిర్ణయిస్తుంది. దురందర్లో ఉన్నట్టు పాకిస్తాన్ కా ముస్తక్బిల్ హిందుస్థాన్ తయ కరే గానీ భారత్ కా ముస్తక్బిల్ బెంగాల్ తయ కరేగా. టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. మీరు ఈ వీడియో చూస్తున్న సమయానికి వెస్ట్ బెంగాల్లో సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ అయిపోయి ఉంటాయి. బట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ లో 93.19% పోలింగ్ శాతం నమోదైంది, విచ్ ఇస్ హైయెస్ట్ కదా సార్, విచ్ ఇస్ హైయెస్ట్ సో ఫార్. మామూలుగా ఈ లెవెల్ టర్న్అవుట్ ఉంటే ఇన్కమెన్సీ అనుకుంటారు, బట్ సైలెంట్ వేవ్ అనేది ఎప్పుడు మిస్టీరియస్ గా ఉంటుంది వెస్ట్ బెంగాల్లో. సో ఇది దేనికి సంకేతం? అటు మళ్ళీ మమతా గారే వస్తారనే దానికా, లేకపోతే లైక్ యూనో మొత్తం పవర్ షిఫ్ట్ అవ్వబోతుందా ఏంటి? దాంతోపాటు ఇవాళ జరుగుతున్న సెకండ్ ఫేజ్ ఆఫ్ పోలింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అండ్ కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ లో కొందరు నాయకుల్ని వెంటబడి కొట్టడం, రిగ్గింగ్లు అలాంటివి చిదురుముదురు సంఘటనలు కూడా జరిగాయి. అసలు మొత్తంగా అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకంటే ఈ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం ముందు కూడా మాట్లాడుకున్నాం. అందుకే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కూడా చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్న అనర్హుల్ని ముందు తీసేస్తే అక్కడ మొత్తం ఫిల్టర్ అవుతుందని చెప్పేసి. సో పవర్ లో ఉన్న గవర్నమెంట్ ఇంతలా ఎందుకు దానిపైన ఫోకస్ చేసింది? సో దాని రిజల్ట్ ఇప్పుడు ఇన్ని రోజులు చేసిన ఎగ్జామ్ ప్రిపరేషన్ కి రిజల్ట్ గా ఇప్పుడు ఉండబోతుంది. ఆ రిజల్ట్ ఎంత బాగా ఉండబోతుంది, ఆ ఎగ్జామ్ ఎంత బాగా కండక్ట్ చేస్తున్నారు, అవన్నీ తెలుసుకుందాం విత్ పవన్ శ్రీహర్ష గారు. చూసారా ఈసారి మీ పేరు నేను ఒక ఫ్లోలో చెప్పాను, నేను అలవాటు అయిపోయింది. వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ. ఐ యామ్ ఫైన్ అండి. హౌ ఆర్ యు? I'm good అండి, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. అండ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ 93.19%. నేను షాక్ అయ్యాను. యూట్యూబ్ షాక్ కాదు, జనరల్ గా షాక్ అవుతారంటారు కదా, అలా కాకుండా నిజంగా షాక్ అయ్యాను. 93.90% ఇస్ లైక్ హ్యూజ్ అండ్ ఫెనామినల్ సో ఫార్ ఇప్పటి వరకు జరగడం. సో హార్డ్లీ ఎంత 7% లేకపోవడం. ఏదో నార్త్ కొరియన్ ఎలక్షన్స్ లో అతనికి ఆయన ఓటేసుకుని ఒక 6 మాత్రమే వేయలేదన్నట్టుగా అలా ఉండింది పరిస్థితి. ఇది దేనికి సంకేతం? ఎందుకంటే ఇది లైక్ యూనో పవర్ షిఫ్ట్ ఏమైనా జరగబోతుందా ఏంటి? అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇవాళ పరిస్థితి కూడా చాలా ఆశాజనకంగానే ఉంది. సో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ దేర్? మనం కరెక్ట్ గా పోలింగ్ ముందర మనం దీని గురించి మాట్లాడుకున్నామండి, వెస్ట్ బెంగాల్ పోలింగ్ గురించి. నేను అన్నాను 90-120 బీజేపీకి వస్తే గనక సెకండ్ ఫేజ్ లో వాళ్ళకి ఆశాజనకంగా ఉంటుందని. అండ్ రిపోర్ట్స్ ఏమన్నా బీజేపీ కుడ్ కమ్ సమ్వేర్ బిట్వీన్ 100-120 అంటున్నారు. అండ్ బీజేపీ ఫస్ట్ ఫేజ్ లో ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, టు బి ఆనెస్ట్. రిపోర్ట్స్ బట్టి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. నేను మీతో అన్నాను ఫేజ్ 1 లో గనక బీజేపీ వైపు గాలి ఉన్నట్టు తెలిస్తే ఆ ప్రభావం సెకండ్ ఫేజ్ ఓటర్ల మీద పడుతుంది అండ్ అప్పుడు వైలెన్స్ జరిగే అవకాశం ఉంది అని. సో అది అనుకున్నట్టుగానే వైలెన్స్ జరుగుతోంది. సో దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎందుకు అంటే బెంగాల్లో మామూలుగా వైలెన్స్ అనేది సర్వసాధారణం, జనాలని భయపెట్టడం. ఎందుకంటే జనాలు బయటకు వచ్చి బెంగాల్లో ఓటు చాలా చోట్ల వేయరండి. బెంగాల్లో చాపా ఓటింగ్ అంటారు, బెంగాల్లో చాలా ఫేమస్ చాపా ఓటింగ్ అని. ఎస్, చాపా ఓటింగ్ ఏంటి అంటే డెడ్ ఓటర్స్, షిఫ్ట్ అయిపోయిన వాళ్ళది వేసుకోవడం, డబల్ ఎంట్రీస్ ఓటింగ్, ఇదంతా కూడా కమ్యూనిస్టులు చేస్తూ వచ్చారు. దాని తర్వాత టీఎంసీ చేస్తూ వచ్చారు. ఎందుకంటే వాడుక భాషలో రిగ్గింగ్ అని చెప్పొచ్చు కదా, బాగుంటుంది. కానీ బెంగాలీస్ చాపా ఓటింగ్ అంటారు. సో ఇదే ఇప్పుడు ఎస్ఐఆర్ ద్వారా ఇది కట్ అయింది. సో ఇంత కట్ అయింది సరే, కానీ జనాలు బయటికి రావాలి కదా. మామూలుగా బెంగాల్లో ఇంకొక 2 వర్డ్స్ ఉన్నాయి, అంటే బయట ఇక్కడ వాడుక భాషలు ఏమన్నా ఉన్నాయేమో తెలియదు, కానీ బెంగాల్లో సోర్స్ బూతింగ్, పోల్ బూతింగ్ అని అంటారు. సోర్స్ బూతింగ్ అండ్ పోల్ బూతింగ్. ఎస్, సోర్స్ బూతింగ్ అంటే ఏంటి అంటే ఇంటి నుంచి బయటికి రానివ్వరు.
నో వే వాళ్ళ ఇంటి నుంచి బయటకు రాకూడదు. పోల్ అంటే ఏంటంటే పోల్ దగ్గర వాళ్ళ ఎలక్షన్ ఆఫీస్ పోలింగ్ స్టేషన్ బయట ఉంటారు, వాళ్ళు రేపో పోలింగ్ స్టేషన్ లోపల ఉండి ఓటుది వాళ్ళు ఐదర్ వేయనివ్వరు, లేకపోతే బెదిరించి టీఎంసీ చేత వేయించుకుంటారు, టీఎంసీకే. సో ఈసారి దానికి ప్రత్యామ్నాయం అంటే ఇలా జరగకుండా ఉండాలని ఈసారి కేంద్ర బలగాలు సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, సశస్త్ర సీమాబల్ వీళ్ళందరూ వచ్చారు. ఎందుకు ఇంత ఫోర్సెస్ దింపారు అంటే మీకు ఎందుకు దింపారు అనే దానికంటే కూడా ముందర అసలు ఈ ఫోర్సెస్ ఎంత మందిని దింపారో తెలిస్తే బెంగాల్ అందరూ ఎంత సీరియస్ గా తీసుకున్నారో తెలుస్తుంది. ఓటేయడానికి వెళ్తున్నారా కాదు, యుద్ధానికి వెళ్తున్నా అంటే లేదు ఓటేయడానికి వెళ్తున్నాం అన్నట్టుగా. అది 1971 మీకు ఉదాహరణ చెప్పాను. కానీ ఇప్పటి ప్రభుత్వంలో ఒక ఉదాహరణ చెప్తాను. ఆర్టికల్ 370 తీసేసింది మనందరికీ తెలిసిందే. ఆర్టికల్ 370 తీసిన తర్వాత గొడవలు అవ్వకుండా ఉండడానికి అక్కడ కేంద్ర బలగాల్ని చాలా మందిని అక్కడ డిప్లాయ్ చేయడం కూడా మనం చూసాం. సిఆర్పిఎఫ్ ని కానివ్వండి, సిఐఎస్ఎఫ్ ని కానివ్వండి, ఇలాగే ఎస్ఎస్బి, ఆల్రెడీ అక్కడ బిఎస్ఎఫ్ ఉంది, ఆర్మీ ఉంది, ఇలా అన్ని ఉన్నాయి. అక్కడ ఎన్ని కేంద్ర బలగాలు అయితే ఉన్నాయో దానికంటే ఎక్కువ కేంద్ర బలగాలు ఈ మూమెంట్ వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. కశ్మీర్ కంటే ఎక్కువ కేంద్ర బలగాలు ఈ మూమెంట్ వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. అంటే బెంగాల్ ఎన్నికల్ని ఎలాంటి వాతావరణంలో ఎన్నికలు నడుస్తాయి, ఈసారి ఎలాంటి వాతావరణం నడిపించాలని చూస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. ఇది ఎలాంటి మలుపు కారణం అవుతుంది మీరు అనుకుంటారు? ఎందుకంటే గవర్నమెంట్ లో ఉన్న అంటే అధికారంలో ఉన్న టీఎంసీ మీరే అన్నారు సర్వసాధారణం అక్కడ రిగ్గింగ్ కానీ ఏమేస్తారులే మేము వేసేసుకుంటామని చెప్పేసి 1-4 వేసినట్టు, అంటే నిజంగా వేసావా అని చెప్పేసి డౌట్ ఉంటే 1-4 వేసావని చెప్పుకునే విధంగా ఉంటాయని. సారీ టు ఇంటరప్ట్ అండి, ఒక చిన్న ఉదాహరణ. మీరు నిజంగా వేసావా అని వాళ్ళు నిజంగా వెతుకుతారు. దానికి ఒక ఉదాహరణ ఏంటి అంటే మనం డౌన్ ద లైన్ డైమండ్ హార్బర్ గురించి మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు చిన్నగా డైమండ్ హార్బర్ లో ఫాల్తా అనే ఒక నియోజకవర్గం ఉంది. లాస్ట్ ఇయర్ ఇన్ ది సెన్స్ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అక్కడ బీజేపీది ఎక్కడైతే ఓటు వేసేది ప్లేస్ ఉంటుందో సెలెక్ట్ చేసేది అక్కడ వ్యాసిలిన్ వేశారు. వ్యాసిలిన్ ఓకే. ఎందుకు వేశారంటే మామూలుగా ఒక ఓటర్ లోపలికి వెళ్తాడు, అతను ఓటు వేసి వెళ్ళిన తర్వాత వీళ్ళు టీఎంసీ అభ్యర్థులు ఇన్ ది సెన్స్ కార్యకర్తలు వెళ్ళేవాళ్ళు. ఒకవేళ గనక వ్యాసిలిన్ మీద నొక్కినట్టయితే వాళ్ళు ఎవరికి వేసినట్టు? బీజేపీకి వేసినట్టు. అంటే వాడు బీజేపీకి వేశాడు కాబట్టి వాడిని ఏమన్నా చెయ్యండి. ఈ వాజిలిన్ అనేది ఎక్కడ వేస్తారు? ఈవీఎం మెషిన్ పైన. ఈవీఎం మెషిన్ పైన మనం ఒక పూతలాగా పూస్తారు. ఎస్, పూస్తారు. అంటే ఏంటి అది లైక్ విజిబుల్ లేకపోతే విజిబుల్ పూతలాగా పూస్తారు అన్నమాట. సో ఇప్పుడు నేను ఓటర్ని కొంచెం చదువుకున్నవాడిని, అరే ఇలాంటిది ఒకటి జరుగుతుంది లోకల్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు, సో ఇది నాకు ఇలాంటిది జరుగుతుంది, ఇప్పుడు ఈ వాజిలిన్ పైన వేస్తే పైకి వెళ్తే కొంచెం కనపడుతున్న అన్న కాన్షియస్నెస్ నాకు ఉంటుంది, అయినా కానీ వేస్తానా? వేసి బయటికి వెళ్తే మళ్ళీ ఇప్పుడు నేను బతుకుతానా? సో అందుకని ఆ తర్వాత ఏం జరుగుతుంది? చాపా. ఓకే, అయితే చాపా లేకపోతే టీఎంసీ. సో ఇప్పుడు ఎవరికి వేస్తారు? ఇప్పుడు ఒక ఓటు పడింది కాబట్టి దానికి ధీటుగా కంపల్సరీ లైక్ 2 వేయాలి అక్కడ, లైక్ వీళ్ళు వేస్తారు ఇంకన్నా వేయొచ్చు. ఎగ్జాక్ట్లీ, అది కవర్. ఓ ఇలాంటిది జరుగుతుంది. ఇలాంటిది ఇప్పుడు కూడా జరిగింది. ఇప్పుడు మనం ఫేజ్ 2 లో కూడా కాకపోతే వ్యాసలిన్ వేయలేదు, సింపుల్ గా ఈసారి సెలో టేప్ పెట్టేశారు, టేప్ పెట్టేశారు నొక్కడానికి ఏమీ లేకుండా. 2024 లో కూడా ఇలాగే పెట్టారు టేప్. అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు టాయిలెట్స్ లో దిస్ ఇస్ నాట్ ఫర్ యూజ్ అని చెప్పేసి ఒక పెట్టేస్తారు కదా, సో అలా ఇప్పుడు సెన్సార్ కట్టంగా పెట్టినట్టు బీజేపీ ఏదైతే అక్కడ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి పెట్టారు, ఆ కంటెస్టెంట్స్ కి వేసే ఓట్లు వేయకుండా టేప్ పెట్టారు. ఇలాంటి జరుగుతుందా? సాధారణం అండి బెంగాల్లో ఇవి. నేను మీకు చాలా చిన్న ఉదాహరణ చెప్పాను. ఇంకా మీరు బెంగాల్ ఎన్నికలు అంటే ఎందుకు ఇంత మందిని డిప్లాయ్ చేశారో మీకు తెలియాలి అంటే గనక, బెంగాల్లో ఇప్పుడు చాలా మంది అడుగుతారు ఇంత కేంద్ర బలగాలు ఎందుకు, యుద్ధానికి వెళ్తున్నారా, మీరు ఏమన్నా అక్కడ ప్రెసిడెంట్ రూల్ పెడుతున్నారా, మీరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఓటర్లను ఇలా పెట్టి, మీరు మ్యానిపులేట్ చేస్తున్నారు, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని అంటున్నారు కదా. నిజంగా కేంద్ర బలగాలను అక్కడ తేవడానికి కారణం ఏంటంటే అక్కడ పోలీసుల మీద ఎలక్షన్ కమిషన్ కి నమ్మకం లేకపోవడం. దీనికి మీకు 2 ఉదాహరణలు చెప్తా. ఒక ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే అక్కడ మామూలుగా ఒక పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు గొడవ జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తారు 2 వర్గాలు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు సాధారణంగా ఏం చేస్తారు, పోలీసులు ఆ 2 వర్గాలది విని ఎవరి వైపు న్యాయం ఉందో వాళ్ళకి చెప్తారు, ఎక్కడనే సాధారణ. కానీ బెంగాల్లో దీనికి భిన్నంగా అవుతుంది. అయితే వాళ్ళు అక్కడ లోకల్ టీఎంసీ ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తారు, లేదంటే డైరెక్ట్ టీఎంసీ ఆఫీస్కి వెళ్ళిపోమని చెప్తారు. అక్కడ క్యారమ్ బోర్డ్ కల్చర్ అని ఒకటి ఉంటుంది. క్యారమ్ బోర్డ్ ఆడుకునే వాళ్ళు, క్లబ్ కల్చర్ అని బెంగాల్లో చాలా ఫేమస్. మన ప్రేక్షకులు కొడితే తెలుస్తుంది క్లబ్ కల్చర్ అని. అంటే క్యారమ్ బోర్డ్ ఆడుకునే వాళ్ళు, చెస్, ఇంకా నేను వాడకూడదు బెంగాల్ కాబట్టి కొంచెం ఇంటెలెక్చువల్ గేమ్స్ ఆడుతుంటారు అన్నమాట. అంటే నేను ఉదాహరణ చెప్పా, చెస్ ఆడరు, ఇది ఇంటెలెక్చువల్ గేమ్. ఇది అంటే మరి వాడచ్చా వాడకూడదు నాకు యూట్యూబ్ లో తెలియదు, అందుకని నేను చెప్పట్లేదు. బట్ అది క్యారమ్ బోర్డ్ ఇవి ఆడతారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నిర్ణయిస్తారు
ఆ రెండు వర్గాల్లో ఎవరి వైపు న్యాయం ఉందని నిర్ణయించి వాళ్ళు డబ్బు తీసుకుంటారు. వావ్, కట్ మనీ అంటారు దాన్ని. ఓకే. సో ఇది బెంగాల్ వ్యవస్థ. అడ్మినిస్ట్రేషన్ ఇలా నడుస్తుంది. ఒక సినిమాలో ఫేమస్ డైలాగ్, నాకు సంబంధించినంత వరకు నేనే కోర్టు, నేనే జడ్జి, నేనే జైలు. అలాగా బెంగాల్లో టీఎంసీ క్లబ్ కల్చర్ ప్రతిదీ నిర్ణయిస్తుంది, పోలీసులు కాదు. సో ఇప్పుడు అలాంటి పోలీసుల్ని నమ్మి జనాలు బయటకు వచ్చి ఎలా ఓటేస్తారు? వేయలేరు కదా. సో అక్కడ పోలీసులు కూడా క్రైమ్ రేట్ ని చూస్తే అసలు కేసులే లేవు, అసలు యూనో క్రైమ్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది అన్నట్టుగా. వాళ్ళ దగ్గర కేసు వచ్చి దాన్ని వెరిఫై చేసి దాన్ని కోర్టు వరకు తీసుకెళ్తే అందులో ఏమంటారు తర్వాత ఇంకా న్యాయం ఉంది లేదు అనేది తర్వాత కోర్టు వరకు వాళ్ళు డిసైడ్ చేస్తారు. క్రైమ్ రేట్ అనేది దాని వల్ల అనలైజ్ చేస్తారు. సో పోలీస్ స్టేషన్ వరకే అసలు కేసు వెళ్ళకపోతే సో అక్కడ క్రైమ్ రేట్ అనేది ఇంకా మీకు ఎలా మెజర్ చేస్తారు? చేయడానికి ఏముండదు. లేదు, వేసినా సరే బీజేపీ వాళ్ళని అరెస్టులు చేయడము, వేరే వేరే తగాదాలు అన్నీ చేస్తారు. సో ఇది బెంగాల్ పోలీసుల పరిస్థితి. అందుకనే కేంద్ర బలగాలను తెచ్చారు. అందుకే కేంద్ర బలగాలు పోలీసులు ఎక్కడా కూడా ఎలక్షన్ పోలింగ్ స్టేషన్ కి దరిదాపుల్లో పోలీసులు ఉండకూడదు అనడానికి కారణం ఇది. సో పోలీసులు అక్కడ అలా వ్యవహరిస్తారని. దాంట్లో కూడా కొంతమంది నిజాయితీ వాళ్ళు ఉండొచ్చు, ఎటు ఉండకుండా నాకు ఏదైతే ఉద్యోగం ఉందో నా వృత్తి ధర్మం పాటించాలని వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళని బెదిరించడానికే మమతా బెనర్జీ మొన్న క్యాంపెయినింగ్ లాస్ట్ డే చేసిన వ్యాఖ్య ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఏమన్నా గాలి మారుతుంది అనుకుంటున్నారేమో, నేను గనక వచ్చినట్టయితే మీ అంతు చూస్తాను. డైరెక్ట్ ఇదే స్టేట్మెంట్ ఎవడో బెంగాలీ భాషలో ఇచ్చారు పోలీసుల్ని బెదిరించడానికి. సో అంటే బెంగాల్ ఎలాంటి పరిస్థితిలో ఉందో మనం దీన్ని బట్టి మీకు చిన్న ఉదాహరణ ఇచ్చాను. అండ్ బెంగాల్ ఇప్పుడు మీకు ఒక వాస్తవం చెప్తాను, ఇది ఉదాహరణ అంటే ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు జరిగిన ఘటన చెప్తాను. ఫార్మర్ కలకత్తా కమిషనర్ రాజేష్ సింగ్, రాజేందర్ సింగ్ అనే ఆయన జగడ్తలా అనే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన బీజేపీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన మీద టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారు, ఆయన మీద బీజేపీ కార్యకర్తల మీద. అవును, ఫేజ్ 1 ఆఫ్ ఎలక్షన్స్ అయినప్పుడు చూసాం. తర్వాత ఇది ఫేజ్ 2, ఫేజ్ 1 కాదు, ఫేజ్ 2 లో ఇప్పుడు నిలబడ్డారు. ఆయనది ఇప్పుడు నడుస్తోంది. ఎలక్షన్ ముందే జరిగింది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కంప్లైంట్ ఇవ్వడానికి. ఫార్మర్ పోలీస్ కమిషనర్, ఇప్పుడు నేను చెప్తుంది, ఆయన కంప్లైంట్ ని పోలీసులు తీసుకోలేదు. తీసుకోకుండా ఆయన ప్రత్యర్థి అంటే టీఎంసీ అభ్యర్థికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు, వాళ్ళు పోలీసులు కలిపి ఈయన ఎవరైతే బీజేపీ కార్యకర్తలు ఉంటారో వాళ్ళని, ఈయనతో పాటు ఉన్న ఈయన కూతుర్ని కొట్టారు. ఈయనది రికార్డింగ్ చేశారు, ప్రూఫ్ ఉంది. ఫార్మర్ కలకత్తా పోలీస్ కమిషనర్ యాజ్ బీజేపీ క్యాండిడేట్ అని కొడితే జగడ్తలా ఆయన పేరు వస్తుంది, నొక్కితే గనక మనకి వస్తాయి. ఇవి వీడియోస్ ఉన్నాయి ఇవన్నీ. సో ఇది టీఎంసీ పెట్టిన భయం పోలీసుల్లోనే ఇంత ఉందండి, ప్రజల్లో భయం ఎలా ఉంటుంది? మీకు ఆల్రెడీ ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాను, డైమండ్ హార్బర్ది. సో దీన్ని కంట్రోల్ చేయాలని సెంట్రల్ ఫోర్సెస్ ని దింపారు. బట్ సెంట్రల్ ఫోర్సెస్ కేవలం నియంత్రణ మాత్రమే చేయగలరు. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఏమంటారు, నిలువరిస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మొత్తం ఫ్లాగ్ మార్చులు తీస్తున్నారు, ఓటర్లని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ది సెన్స్ మోటివేట్, భయపడకండి, ధైర్యంగా ఎవరికి ఓటేస్తారో వాళ్ళకే మీరు ధైర్యంగా బయటకు వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోండి అని. కానీ వీళ్ళ పైన ఒకళ్ళు ఉండాలి, అబ్జర్వర్ అనేవాళ్ళు. వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎక్కడ ఎలాంటి మనం వ్యవహరించాలి, ఎలా వ్యవహరించాలి అనేది ఒకళ్ళు మనకు తెలియాలి, అబ్జర్వర్ వీళ్ళ పైన. అలాంటి వాళ్ళలో ఒకళ్ళనే యూపీలో ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ అని వీళ్ళు ఇక్కడ దింపారు డైమండ్ హార్బర్. మీకు ఇందాక ఏదైతే ఫాల్తా కాన్స్టిట్యున్సీ చెప్పానో అది డైమండ్ హార్బర్ లోకి వస్తుంది. డైమండ్ హార్బర్ ఎంపీ సీట్ లో ఒక అసెంబ్లీ సీట్ ఫాల్తా. ఈ డైమండ్ హార్బర్ లో ఒక అబ్జర్వర్ గా ఈయన అజయ్ పాల్ శర్మ అని పెట్టారు. ఆయన సింపుల్ గా ఆయన ఏంటంటే అక్కడ ఫాల్తాలో అసెంబ్లీ అభ్యర్థి పేరు జహంగీర్ ఖాన్. ఆయన ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళారు. పోలీసులను అడిగారు, ఈ జహంగీర్ ఖాన్ ఎక్కడ ఉంటాడంటే పోలీసులు మాకు తెలియదు అన్నారు. స్థానిక పోలీసులు అసెంబ్లీ అభ్యర్థి ఎక్కడ ఉంటాడో తెలియదు అన్నారు. అంటే వాళ్ళకి ఎంత భయమో మీరు అర్థం చేసుకోండి. అంటే ఇతను వస్తే అజయ్ పాల్ శర్మ పోలీసులు చెప్పారని చేస్తే వాళ్ళకి ఏమవుతుందని పోలీసులు చెప్పలేదు. బట్ కనుక్కున్నారు, ఆయన వెళ్ళి ఆయన క్లియర్ గా చెప్పారు, నేను ఈ జహంగీర్ ఖాన్ గురించి కూడా చాలా వింటున్నాను, ఇతను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, ఏమన్నా తేడాలు జరిగితే తర్వాత పర్యావసనాలు మీరే అనుభవించాలి, అప్పుడు ఏడవద్దు అని. ఆయన అది బెదిరించడాన్ని చాలా మంది ఒక రౌడీ అని అంటున్నారు. అజయ్ పాల్ శర్మను ఒక రౌడీని దింపి బీజేపీ అంతా చెయ్యాలి అనుకుంటుందని. ఆయన అలా అనడాన్ని కోర్టు ఏమీ వ్యతిరేకించలేదు. ఎందుకంటే ఆయన అబ్జర్వర్, ఈసీ తరఫున ఆయన అన్ని పర్యవేక్షించాలి. ఎందుకంటే రేపు గనక గొడవలు జరిగితే
బ్లేమ్ వచ్చేది ఆయన మీదకే. అవును. మీరు కదా అబ్జర్వర్ గా ఉన్నారు, మీరు కదా చెయ్యాలి మొత్తం. గొడవ ఎలా అయిందని ఇప్పుడు కూడా మీకు ఏవైతే టేప్ వేసి ఉన్నాయని చెప్పానో ఆ బూత్లకి వెళ్ళి చూస్తున్నారు ఏంటి పరిస్థితి అని. సో ఎందుకు అజయ్ పాల్ శర్మని పెట్టారో తెలియాలి అంటే డైమండ్ హార్బర్ ఏంటో తెలియాలి. మీకు డైమండ్ హార్బర్ ఏంటో తెలియాలనే ముందర మీకు అజయ్ పాల్ శర్మ గారి గురించి ఒక చిన్న కథ చెప్పాలి. కథ కాదు, వాస్తవం క్లుప్తంగా. ఉత్తరప్రదేశ్ లో రాంపూర్ అనే ఒక నియోజకవర్గం ఉంది. దాంట్లో ఆజం ఖాన్ అని ఆయన ఎంపీగా ఉండేవారు. ఈయన సమాజ్వాదీ పార్టీ మనకు తెలిసిందే. సమాజ్వాదీ పార్టీలో నెంబర్ 2 ఈయన. ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ తర్వాత ఈయన ఏం చెప్తే అది అక్కడ. అండ్ రాంపూర్ ఏంటి అంటే దురంధర్, నాకు తెలుసు మన ప్రేక్షకులు చూసే ఉండాలి, లారీ అందరికీ తెలుసు. మన భారతదేశంలో రాంపూర్ ఒక లారీ. డ్రగ్ ట్రాఫికింగ్, ఇల్లీగల్ వెపన్స్ స్మగ్లింగ్, దాని తర్వాత సెటిల్మెంట్లు, ఎవ్రీథింగ్ రాంపూర్ లో అవుతూ ఉండేవి. ఇవన్నీ ప్రాపర్ క్రైమ్ హబ్. గూండాలు వీళ్ళందరినీ పెంచి పోషించింది ఆజం ఖాన్. సో యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ లా అండ్ ఆర్డర్ సెట్ చేయాలనుకున్నారు. అది సెట్ అయితేనే మనకి పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, మారుతుంది. కాబట్టి లా అండ్ ఆర్డర్ సెట్ చేయాలని. సో అలా అనుకున్నప్పుడు ఈ రాంపూర్ని ఆయన ఏం చేయాలని అనుకున్నారు. అక్కడ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఉండాలని. అలా ఒక పోలీస్ ఆఫీసర్ వెళ్ళారు. వెళ్ళి కంప్లీట్లీ క్లీన్ చేసేసారు. ఈ రోజు రాంపూర్ లో మీకు ఒక్క రౌడీ లేడు అక్కడ. రాంపూర్ లో స్మగ్లింగ్లు జరగవు, ఉమెన్ ట్రాఫికింగ్ లేదు, డ్రగ్స్ లేవు, ఇల్లీగల్ వెపన్స్ లేవు. ఈ రోజు క్లీన్ సిటీ రాంపూర్. అలా చేసిన వ్యక్తి అజయ్ పాల్ శర్మ. అండ్ అలాంటి రాంపూరే ఫాల్తా నియోజకవర్గం, వెస్ట్ బెంగాల్ లారీ. అక్కడ మొత్తం చూసుకునేదంతా కూడా జహంగీర్ ఖాన్, ఇప్పుడు అభ్యర్థి ఆ ఫాల్తా నియోజకవర్గం నుంచి. ఈ జహంగీర్ ఖాన్ ఎవరు అంటే అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ మేనల్లుడు. అభిషేక్ బెనర్జీకి రైట్ హ్యాండ్. అంటే ఈయనకి ఏవైతే వస్తే దాంట్లో షేర్ అభిషేక్ బెనర్జీకి వెళ్తుంది. బెంగాల్లో అనుకుంటారు. మనం రాంపూర్ లో చూసుకున్నా కూడా లైక్ వాళ్ళ ఇండివిజువల్ చేరుతారు, వాళ్ళ వెనకాల ఒక పెద్ద తలకాయ ఉన్నప్పుడే అవి జరుగుతుంటాయి. కరెక్ట్. సో అంటే డైమండ్ అంటే ఇప్పుడు ఇలా భయభ్రాంతులకు గురి చేసి ఇలాంటి వ్యాపారాలు చేసినట్టయితే వాళ్ళకి ఒక గ్రిప్ వస్తుంది, జనాలకి భయం కూడా వస్తుంది. సో వాళ్ళు వ్యతిరేకంగా వెళ్ళరు. సో మరి ఇప్పుడు అభిషేక్ బెనర్జీని ఢీ కొట్టాలి. కేవలం జహంగీర్ ఖాన్ ని కాదు, అభిషేక్ బెనర్జీ ఇల్లీగల్ వ్యవస్థ ఏవైతే ఉన్నాయో వాటిని కంటైన్ చేయాలి ఎన్నికల టైంలో. సో అంటే ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ కాదు, హూ హ్యాస్ ఎ గుడ్ ట్రాక్ రికార్డ్. అందరూ ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటారు. ఎన్కౌంటరే కాదు, కంటైన్ చేసినది మన రుజువు మనం కళ్ళ ముందు కనిపిస్తుంది కదా రాంపూర్. సో ఆ అనుభవంతోనే ఆయన అక్కడ దింపారు. సో నౌ హీస్ డూయింగ్ వాట్ ఎవర్ హీ క్యాన్ ఇన్ హిస్ కెపాసిటీ. ఆల్రెడీ అభిషేక్ బెనర్జీ మనం ఫేజ్ 1 లో చూసాం ఎలా ఇంత ప్రశాంతంగా జరిగిందో. కొన్ని చెదురుమదురు గంటలు జరిగాయని మీరు అన్నారు ఇందాక. నిజానికి దానికి లైక్ అంటే ఇప్పుడు కేంద్ర బలగాలను దింపినప్పుడు సో వాళ్ళందరి మీద ఒకే రకమైన నిఘా ఉంచుతారు, వాళ్ళు అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయాలి కూడా. ఎందుకంటే లోకల్ పోలీసుల పైన నమ్మకం లేదు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చారు, దానికి ఎలక్టరల్ ఆఫీసర్ కూడా అంగీకరించారు కాబట్టి. అయినా కానీ ఒక బీజేపీ లీడర్ పైన లైక్ రిగ్గింగ్ చేస్తున్నాడనే ఆరోపణ పైన వెంబడించి మరీ కొట్టారు. అండ్ ఆ విజువల్స్ కూడా టీవీలో చాలా వైరల్ అయ్యాయి. అది చాలా మంది చాలా అన్నారు, ఎంత వైలెన్స్ కేంద్ర బలగాలు ఉన్నాయి ఎలా జరిగాయని. నిజం చెప్పాలంటే ద మోస్ట్ పీస్ఫుల్ ఎలక్షన్స్ బెంగాల్ కిందటి 50 ఏళ్లలో జరిగింది మొన్న ఫేజ్ 1. బెంగాల్లో లోకల్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సరే ఒక్క మర్డర్ జరగలేదా ఎన్నికల్లో అని. వాళ్ళే షాక్ గురవుతున్నారు. మర్డర్ జరగలేదా అని అంటున్నారు వాళ్ళు. ఇది జోక్ కాదు, బెంగాల్ మీరు కొట్టండి, బెంగాలీస్ జోక్ అని కొడితే గనక వస్తుంది. వాళ్ళకి షాక్ అనమాట. అంటే బెంగాల్లో ప్రజలు ఎంత కామన్ గా వాళ్ళకి అలవాటు అయిపోయిందో చూడండి మర్డర్ అనేది. సో అంటే ఎంత పీస్ఫుల్ గా ఎంత సక్సెస్ఫుల్ గా వాళ్ళు చేయగలిగారు అనేది ఇది ఒక ఉదాహరణ మీకు. కానీ ఫేజ్ 2 వచ్చేసరికి కంప్లీట్ డిఫరెంట్ సినారియో. ఎందుకంటే ఫేజ్ 2 మొత్తం కూడా ఇప్పుడు అవుతున్నాం అంతా మమతా బెనర్జీ కంచుకోటలు ఒకటైతే, భవానీపూర్, కలకత్తా, సౌత్ 24 పరగణ, దాంట్లోనే డైమండ్ హార్బర్ వస్తుంది. కలకత్తా చెప్పిన ఫాల్తా నియోజకవర్గం, వ్యాస్లిన్, టేప్, లోకల్ లారీ, కరెక్ట్, ఇవన్నీ వస్తాయి. సో ఇప్పుడు ఇప్పుడు బీజేపీకి మీకు ఉదాహరణకు చెప్తున్నాను, 110 సీట్స్ వచ్చాయనుకోండి ఫేజ్ 1 లో. అంటే వాళ్ళకి మెజారిటీ రావాలంటే ఇంకో 34 సీట్లు రావాలి. కానీ మమతా బెనర్జీకి ఉదాహరణకి 110 సీట్లు బీజేపీకి వచ్చాయి అంటే 42 సీట్లే మమతా బెనర్జీకి వచ్చాయి. అంటే మమతా బెనర్జీకి 100 సీట్లు కావాలి ఇంకా. అంటే ఒత్తిడి ఇప్పుడు ఎవరి మీద ఉంది? మమతా బెనర్జీ మీద ఉంది.
సో అందుకనే మమతా బెనర్జీ ఈ వైలెన్స్ ఆవిడ నో ఎండ్స్ బార్డ్ వైలెన్స్ కి దిగారు ఆవిడ. అండ్ ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ లో ఇది కీలకం, ఎందుకంటే తన కంచుకోటలు ఉన్నాయి కాబట్టి. సో మాక్సిమం మనం ఇంతకు ముందు చేసిన డిస్కషన్ లో మ్యాథ్స్ లో 2 పేపర్లు ఉంటాయి, మాక్సిమం స్కోరింగ్ చేస్తుంటారు అని చెప్పేసి. కనీసం పాస్ అవ్వాలంటే ఏదో ఒక పేపర్ లో అవ్వచ్చు, బట్ మాక్సిమం స్కోరింగ్ రెండిట్లో చేయాలన్నట్టు. సో ఇప్పటివరకు జరిగిన ఫేజ్ 1 ఎలక్షన్స్ లో తనకి 40 వరకే వచ్చాయి, 40 చిల్లర. ఒక ఎగ్జాంపుల్ ఊహాగనం. బట్ ఫేజ్ 2 లో ఏం చేసినా ఇప్పుడే స్కోర్ చేయాలి తను. బట్ ఆన్ అదర్ సైడ్ ప్రత్యర్థులు కూడా ఈసారి నిలబడ్డ వాళ్ళు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉన్నారు. వాళ్ళు స్ట్రాంగ్ గానే ఉన్నారు. కానీ ఈసారి బీజేపీకి ఉన్న ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే, చాలా మంది అంటారు మమతా బెనర్జీ ముస్లిమ్స్ ఓట్ బ్యాంక్ ని బ్రేక్ చేయాలి. ముస్లింలు ఎలాగో మమతా బీజేపీకి వెయ్యరు, అది షూర్ అక్కడ. సో వాళ్ళకి బీజేపీకి ఓటు, ఇంకా మమతా బెనర్జీ కోర్ ఓట్ బ్యాంక్ నుంచి ఎవరిని బ్రేక్ చేయాలంటే మహిళలు. మామూలుగా మనం చూస్తాం ఉత్తరప్రదేశ్ ఎక్కడ బీజేపీ గెలిచినా మహిళలు గంపగుత్తగా వేశారని, అలాగా మమతా బెనర్జీకి వేస్తూ వచ్చారు. సో బీజేపీ దాన్ని బ్రేక్ చేయాలి. అది బ్రేక్ చేయగలుగుతారా లేదా అనేది ఈసారి అందరూ ఆసక్తిగా గమనిస్తుంది. అంటే ఎంత జరిగినా వాళ్ళు మమతా బెనర్జీ వెనక్కి ఎలా ఉంటారంటే, అందరికీ తెలిసిన సందేశ్ ఖాళీ 2024లో చాలా చర్చనీయాంశమైంది. మహిళల మీద అత్యాచారాలకి ఒక టీఎంసీ నేత ఎలా గురి చేశాడు, షాజహాన్ షేక్ ఎంత గురి చేశాడు, ఇవన్నీ చెప్పారు. బీజేపీ ఏమనుకుందంటే, మనం దీన్ని గనక హైలైట్ చేసినట్టయితే మనం గెలుస్తామని అనుకుంది. అంటే గెలుస్తాం ఇన్ ది సెన్స్, మనకి 19లో ఎన్ని సీట్లు అయితే వచ్చాయో 18 వచ్చాయి అవుట్ ఆఫ్ 42. ఈసారి ఇంకా ఎక్కువ వస్తాయి, 25 to 30 అనుకున్నారు. బట్ కట్ చేస్తే వాళ్ళకి 12 సీట్లే వచ్చాయి. అండ్ ఆ సందేశ్ ఖాళీలోనే వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళు ఎందుకని అనలైజ్ చేసుకుంటూ మీడియా వాళ్ళు కూడా వెళ్ళి అడిగితే, అక్కడ లోకల్ స్థానికంగా ఉన్న మహిళలని, మమతా బెనర్జీ మాకు పథకాల ద్వారా డబ్బు ఇస్తోంది కదా, మేమెందుకు ఓడించాలి మమతా బెనర్జీని అనేసారు. అంటే అంత జరిగినా సరే వాళ్ళు డబ్బు వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు మమతా బెనర్జీకి ఓటేశారు. ఇదే ఛాలెంజ్ బీజేపీకి జార్ఖండ్ లో ఎదురైంది 2024 ఎలక్షన్స్ లో. బీజేపీ ఓడడానికి అక్కడ చాలా కారణాలు ఉన్నాయి. రాంగ్ క్యాండిడేట్స్, కొంచెం స్ట్రాంగ్ నెరేటివ్ పుష్ చేయకపోవడం, ఇలాంటివి చాలా జరిగిన. ఒక కారణం ఏంటి అంటే, బీజేపీ మహిళలను ఆకర్షించే ఏదైతే కార్యక్రమం అక్కడ హేమంత్ సోరెన్ చేపట్టారో దానికి కౌంటర్ ఇవ్వలేకపోయింది. 2023లో మధ్యప్రదేశ్లో బీజేపీ గెలవడానికి కావండి, 2024లో మహారాష్ట్రలో బీజేపీ గెలవడానికి కావండి, మహిళలను ఆకర్షించే స్కాములు పెట్టారు. లడ్కీ బెహనా యోజన, లాడ్లీ బెహనా యోజన. ఈ పథకాల స్ఫూర్తితోనే హేమంత్ సోరెన్ ఇంకొక పథకం అక్కడ ప్రవేశపెట్టారు. ఆ పథకాల ద్వారా మహిళలు హేమంత్ సోరెన్ కు ఓటేయడంతో బీజేపీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు, ప్రతిపక్షంలో మిగిలిపోయింది. అంటే వేరే డెమోగ్రఫీ చేంజ్, వేరే కారణాలు కూడా ఉన్నాయి, మహిళలది ఒక్క కారణం. సో ఇదే ఛాలెంజ్ బీజేపీకి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉంది. లక్ష్మీ యోజన అని ఒకటి మమతా బెనర్జీ గారు అక్కడ ప్రవేశపెట్టారు, 3,000 ఇస్తున్నారు. సో బీజేపీ ఇప్పుడు 5,000 ఇస్తామని. కానీ నిజంగా నాకు ఆల్రెడీ 3,000 వస్తుంది కదా, నేను 5,000కి వాళ్ళు ఇస్తారా లేదా గ్యారంటీ లేదు. ఒకవేళ వాళ్ళు మమతా బెనర్జీ కాదని వేస్తే అది కూడా రాకపోతే కష్టం కదా అనే ఆలోచన వాళ్ళకు వస్తే గనక బీజేపీకి కష్టం. మరి ప్రామిస్ చేసింది ఇవ్వరు అనేంతలా ఎందుకు అపనమ్మకంగా ఉన్నారు అక్కడ? దానికి బీజేపీ ఇంకొకటి యాడ్ చేశారు, మహిళలకి. మహిళలనే టార్గెట్ చేసుకుని ఇంకొకటి ఏం యాడ్ చేశారంటే, ఏ మహిళకైనా సరే చాలా వాళ్ళ ప్రాణాలు ఎవరంటే వాళ్ళ పిల్లలే. ఏం చేసిన వాళ్ళు వాళ్ళ పిల్లల కోసమే చేస్తారు. ఆ పిల్లలందరూ ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో ఉన్నారు. బెంగాల్ అంటేనే మైగ్రేషన్, ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోయారు, హర్యానా, హైదరాబాద్ కూడా చాలా, భాగ్యనగరం, తమిళనాడు. ఇలా బీజేపీ ఏమంది అంటే, మమ్మల్ని గనక గెలిపించినట్టయితే మీకు 5,000 ఇవ్వడంతో పాటు మీ పిల్లలు ఎక్కడికి వెళ్ళక్కర్లే, మేమే ఉద్యోగాలను ఇక్కడికి తెస్తాం, పరిశ్రమల్ని మేమే ఇక్కడికి తెస్తామని చెప్పి వాళ్ళు ఒక భరోసా కల్పిస్తున్నారు. సో ఒక రకంగా మహిళది ఏదైతే పథకం వస్తుందో అది వాళ్ళని అట్రాక్ట్ చేయకపోయినా, పిల్లలది ఏదైతే ఒక వాళ్ళది సెంటిమెంట్ ఉందో బీజేపీ దాన్ని గనక క్రాక్ చేయగలిగితే బీజేపీకి ఈసారి ఇందులో కనీసం 54 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కనీసం, మినిమం సెకండ్ ఫేజ్ లో మినిమం 54 సీట్స్ రావాలి అంటే గనక మహిళా ఓటు బ్యాంక్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ వీళ్ళు పరిశ్రమలు ఈసారి మమతా బెనర్జీని వీళ్ళు టార్గెట్ చేయట్లేదు. ఎందుకంటే ఈ మహిళల్లో మమతా బెనర్జీ మీద వీళ్ళకి వ్యతిరేకత లేదు. మమతా బెనర్జీతో ఉన్న ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళు పథకాలు మాకు రానివ్వట్లేదు అనే భావనలో ఉన్నారు. ఆ వ్యతిరేకత మమతా బెనర్జీ మీద పడుతోంది. అందుకే వీళ్ళు ప్రభుత్వాన్ని, పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు, కానీ మమతా బెనర్జీ అనే నేతని వీళ్ళు లక్ష్యంగా చేసుకోలేదు. అండ్ ఇంకొకటి, వీళ్ళు ఒక 1970s నాటి ఘటనని వీళ్ళు బాగా వైరల్ చేస్తున్నారు. మామూలుగా ఇక్కడ కూడా కమ్యూనిస్టుల గురించి చాలా
నరేటివ్ మనకు తెలిసిందే వాళ్ళు ఎలా చాలా మంచి వాళ్ళని ఎలా నడుపుతారు. ఐ డోంట్ నో మరి మీరు ఏమనుకుంటారు, బట్ న్యూట్రల్ అండి. మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, మిక్స్ ఆఫ్ రైట్ లెఫ్ట్ మిడిల్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఓకే, సో అంటే కమ్యూనిస్టులది ఒక ఉదాహరణ. బీజేపీ ఇప్పుడు అంటే మామూలుగా అందరికీ కూడా సింగూర్ లో జరిగిన ఘటనే తెలుసు, నానోది. కమ్యూనిస్టులు తెస్తే నానోది వీళ్ళు ఎలాగా మమతా బెనర్జీ అక్కడ జనాలను రెచ్చగొట్టి నానో పరిశ్రమ అక్కడ పెట్టకుండా చేసింది అనేది ఒక్కటే తెలుసు. కానీ ఇదే కమ్యూనిస్టులు అక్కడ ఉన్న ఒక సంస్థని ఎలాగ వెళ్ళగొట్టారో అనేది బీజేపీ ఇప్పుడు హైలైట్ చేస్తుంది. అంటే టీఎంసీ అయినా ఒకటే, సిపిఎం అయినా ఒకటే, మీరు టీఎంసీ ఏదో వేరే అనుకోకండి అనేది నరేటివ్ నడపడానికి. ఏదైతే ఇది ప్లస్ అవుతుందో, లైక్ మీ పిల్లలు వేరే దగ్గరికి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం లేదు, ఇక్కడే పరిశ్రమలు ఉంటే వాళ్ళు ఇక్కడే పనిచేస్తారు అనే దానికి. సో అప్పటి ఇన్సిడెంట్ ని ఇప్పుడు అది ఒక చిన్న ఆ సంఘటన ఏంటి అంటే, ఒక వ్యాపారవేత్త అక్కడ కలకత్తాలో ఒక ఆయనకి సంస్థ ఉంది, ఆ సంస్థకు ఆయన వెళ్తున్నారు కారులో. సో కమ్యూనిస్టులు ఆయన ఆపేశారు, కమ్యూనిస్ట్ కార్యకర్తలు ఆయన్ని చాలా కొట్టారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. ఆయన పేరు ఎవరో మీకు ఎండింగ్ లో చెప్తాను. ఆయనని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడమే కాకుండా ఆయన బట్టలు చించేశారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, హీ వాజ్ ఓన్లీ విత్ అండర్వేర్. ఓకే, ఆయనకి చెప్పింది ఏంటంటే, ఇక్కడ నుంచి నువ్వు నీ సంస్థ తీసేయాలని, నాకు కొంచెం టైం ఇస్తే నేను ఆ పని చేస్తాను అన్నారు. ఆయన డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కారు, ముంబై వచ్చేసారు. అక్కడ నుంచి సంస్థని మొత్తం తీసుకుని మహారాష్ట్రకు మార్చేశారు. ఆ వ్యాపారవేత్త పేరు బిర్లా, తీసేసిన పేరు ఆదిత్య బిర్లా కంపెనీ. ఓకే, అంటే ఎంత పెద్ద వ్యాపారవేత్తని వీళ్ళు అక్కడి నుంచి పంపేశారో చూడండి. బిర్లా ఉండుంటే ఎన్ని ఉద్యోగాలు ఉండుండేవండి, వాళ్ళ ఎకానమీ కూడా బాగానే ఉండేది. కలకత్తాని డెడ్ సిటీ అంటారు కదా. అంటే మమతా బెనర్జీ వచ్చిన తర్వాతే 6,000 సంస్థలు వెళ్ళిపోయాయి బెంగాల్ నుంచి, 6,000 సంస్థలు. సో ఇప్పుడు అక్కడ కొత్త సంస్థలకి స్కోప్ ఉన్నవే వెళ్ళిపోయాయి. ఇప్పుడు అక్కడ ఉన్న వల్ల ఏంటంటే గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్, గవర్నమెంట్ కంపెనీస్ ఏవైతే ఐటీసీ ఉంది, ఐటీసీ హెడ్ క్వార్టర్స్ అక్కడే. సో అక్కడ నుంచి ట్యాక్స్ వెళ్ళడంతో కొద్ది గొప్ప జీడిపిలో బెంగాల్ కనిపిస్తుంది, కానీ నిజానికి బెంగాల్ కంటే ఏమీ లేదు ఈ రోజు. ఇదే పరిస్థితి కేరళలో కూడా ఉందని చెప్పి ప్రొఫెసర్ సురేష్ కొచ్చిల్ కూడా మాతో అంటుంటారు. కేరళ ఇంకా దారుణం. వీళ్ళ రీజన్స్ ఏముంటాయి? లైక్ ఒక పెద్ద సంస్థని అంటే కార్పొరేట్ క్యాపిటలిజం కి అగేన్స్ట్ గా ఉండాలనా, లేకపోతే ఏంటి వాళ్ళ లైక్ 1 or 2 క్యాపిటలిజం అంటారు వీళ్ళు, అంటే ఈ సోషలిజం అంటారు. అంటే ఏంటంటే అందరి దగ్గర డబ్బు ఉండాలి. ఈ క్యాపిటలిజం, క్రోనీ క్యాపిటలిస్టులు వీళ్ళందరూ మీ నుంచి డబ్బు లాక్కుంటారు కానీ వీళ్ళు మీకు ఏమి ఇవ్వరు, ఇలాంటి వాళ్ళు ఎందుకు అని అంటారు. మంచిదే, వేరే స్టేట్స్ ని ఎగ్జాంపుల్ గా చూపించరా వాళ్ళు? ఇప్పుడు మన హైదరాబాద్ ఉంది, చూపించాలా జనాలకి నిజానికి. బట్ ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రతి ఒక్కళ్ళ దగ్గర సరే ఇది 1971 కాబట్టి చూపించాలా అంటే అందరి దగ్గర సరే అంటే ఉదాహరణ ఉంటే ఇంకా బెటర్ గా అండర్స్టాండింగ్ గా ఉంటుంది. ఇప్పుడు అదే నరేటివ్ తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మీరు అన్న ఏదైతే నరేటివ్ ఉందో ఇప్పుడు అదే తీసుకెళ్తున్నారు. ఐ థింక్ సురేష్ సార్ ఇది చెప్పే ఉండొచ్చు. కైటెక్స్ అనే ఒక కంపెనీ ఉంది అక్కడ కేరళలో. ఆయన సంస్థ పెడతాను అంటే ఆయన నానా చిత్రహింసలు పెట్టారు. ఆయన వచ్చి ఇప్పుడు ఇక్కడే పెట్టారు, ఐ థింక్ హైదరాబాద్ లోనే పెట్టారు కైటెక్స్ అనే సంస్థ. ఐ థింక్ అగ్రిమెంట్ జరిగింది, పెట్టారో లేదో తెలియదు, కానీ ఆయన కర్ణాటక తెలంగాణ ఆల్టర్నేటివ్స్ లో తెలంగాణ ఆయన చూస్ చేసుకున్నారు. ఆయన ఇప్పుడు బీజేపీతో అలయన్స్ లో కూడా ఉన్నారు. ఆయన చెప్పారు, నేను ఇక్కడ మేము వస్తే సంస్థలు మేము పెట్టిస్తామని, బట్ అగైన్ బెంగాల్ మనం కేరళ విల్ లీవ్ ఫర్ టుమారో, బెంగాల్ కొద్దాం. సో అంటే కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నా వాళ్ళు ఎలా చేస్తారో చూడండి. మమతా బెనర్జీ గారు ఇంకా డబల్ ట్రిపుల్ కి తీసుకెళ్లిపోయారు. సో అంటే ఏంటి అంటే ఉద్యోగాలు రావాలి, మీ పిల్లలు మీ దగ్గర ఉండాలి. కేవలం మీకు డబ్బు వస్తే సరిపోదు కదా, మీ పిల్లలు కూడా మీతో ఉండాలి. మీ పిల్లలు మీతో ఉంటే సరిపోదు, వాళ్ళు బాగుండాలి. వాళ్ళు బాగుండాలి అంటే ఏంటి? పరిశ్రమ రావాలి. పరిశ్రమ రావాలంటే ఏంటి? అక్కడ లా అండ్ ఆర్డర్ సేఫ్ ఉండాలి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సేఫ్ ఉందా? లేదు. అందుకనే మాకు ఒక అవకాశం ఇవ్వండి. మీరు 34 ఏళ్ళు మీరు కమ్యూనిస్టులకు ఇచ్చారు, 15 ఏళ్ళు మీరు టీఎంసీకి ఇచ్చారు, మాకు ఒక్క అవకాశం ఇచ్చి చూపిండి అని ఈ నరేటివ్ బీజేపీ తీసుకెళ్తుంది. అందుకే యోగి ఆదిత్యనాథ్ గారి క్యాంపెయినింగ్ కూడా సెలెక్టివ్ ఏరియాస్, ఎక్కడైతే మైగ్రెంట్స్ ఎక్కువ వెళ్ళిపోయారో అక్కడ చేస్తున్నారు యోగి ఆదిత్యనాథ్ గారు. ఆయన అదే చెప్తున్నారు, బెంగాల్ ఎలాంటి పరిస్థితిలో ఉందో, నేను ముఖ్యమంత్రి అయ్యే టైంకి యూపీ అదే పరిస్థితిలో ఉంది. కానీ ఇప్పుడు యూపీ చూడండి, యూపీ వాసులు వేరే రాష్ట్రానికి వెళ్ళి తిరిగి రావడం కాదు, వేరే రాష్ట్రం నుంచి ఈరోజు యూపీకి వస్తున్నారు. సో అలాంటిదే ఇక్కడ కూడా జరగాలి అంటే బీజేపీని గెలిపియండి అని చెప్పి వాళ్ళు ఆ నెరేటివ్ తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు గనక ఒకవేళ అంటే ఈ ఫేజ్ 2లో గనక బీజేపీకి ఒకవేళ ఎగ్జిట్ పోల్లో కానివ్వండి నిజంగా బీజేపీ 50 క్రాస్ చేస్తోంది అని గనక వచ్చినట్టయితే వార్తలు, 100% మమతా బెనర్జీ మహిళా బ్యాంక్ ని తమ వైపుకి బీజేపీ ఆకర్షించింది అనుకోవాలి. అది జరిగితేనే బీజేపీకి ఓట్లు పెరుగుతాయి.
ఇంకా వేరే స్కోప్ ఏమీ లేదు బీజేపీకి అక్కడ. ద ఓన్లీ వే ఫర్ బీజేపీ టు క్రాస్ 50 ఈస్ టు బ్రీచ్ ఉమెన్ ఓట్ బ్యాంక్ ఆఫ్ టీఎంసీ. ఆ కోట సెకండ్ ఫేజ్ లో ఫస్ట్ ఫేజ్ చేసేసారు. నా దృష్టిలో ఫస్ట్ ఫేజ్ వేరే స్టేట్, సెకండ్ ఫేజ్ వేరే స్టేట్, రెండు సంబంధం లేని వేరు కిందన. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ ఈక్వేషన్స్ అన్ని వేరు, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్ ఫేజ్ మొత్తం వేరు. బీజేపీకి ఇది చాలా ఛాలెంజింగ్. ఎందుకంటే 142 సీట్లలోంచి 2021 ఎన్నికల్లో బీజేపీ కేవలం 18 గెలిచింది, 18 సీట్లే గెలిచింది. ఈ 142 సీట్లలోంచి 111 సీట్లని ప్రెసిడెన్సీ రీజన్ అని అంటారు. నార్త్ 24 పరగణ, సౌత్ 24 పరగణ, హౌరా, కలకత్తా, నాదియా, ఈ 5 జిల్లాలని కలిపితే గనక ప్రెసిడెన్సీ రీజన్ అంటారు. దీంట్లో 96 సీట్లు టీఎంసీ గెలిస్తే బీజేపీ కేవలం 14 సీట్లే గెలిచింది. అంటే బీజేపీకి ఈ ఫేజ్ లో ఉన్న ఛాలెంజ్ ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే వాళ్ళు మొత్తం పెట్టేశారు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే 2014 జనరల్ ఎలక్షన్స్ తర్వాత బీజేపీ ఇంత ఎఫర్ట్స్ ఏ ఎలక్షన్ లో పెట్టలేదు. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ కాదు, 2019 పార్లమెంట్ కాదు, 2024 పార్లమెంట్ కాదు, ఏది కాదు. 2014 తర్వాత మొత్తం బీజేపీ మెషినరీ పనిచేస్తున్న ఎలక్షన్ ఇదే. ఎందుకంటే ఇది వాళ్ళ ఫౌండింగ్ మెంబర్ హోమ్ స్టేట్ కదండి, శ్యామప్రసాద్ ముఖర్జీ. అక్కడే బీజేపీ లేకపోతే ఇంకా నోవేర్. అండ్ ఇప్పుడు బీజేపీకి ఇది నెవర్. ఇప్పుడు రాకపోతే ఇంకా బీజేపీ దాపుల్లో బీజేపీకి వచ్చే సూచన లేదు. ఎందుకు అంటే డెమోగ్రఫీ చేంజ్ ఇంకా ఎక్కువైపోతుంది. మనం చూసుకున్నట్టయితే 2021 నుంచి 2026 మధ్యలోనే డెమోగ్రఫీ చేంజ్ చాలా మారిపోయింది. అంటే ముస్లిం మెజారిటీ సీట్లు పెరిగిపోయాయి. 2026 నుంచి 31కి వెళ్ళేసరికి ఇంకా అసలు మర్చిపోవచ్చు మనం. మీకు ఇందాక మహిళలది చెప్పాను, జార్ఖండ్ది బీజేపీ ఓడడానికి మహిళలది వీళ్ళు బ్రేక్ చేయలేకపోయినా. ఇంకొక కారణం ఏంటంటే సంతల్ పరగణ అని అక్కడ ఒక రీజన్ ఉంది, ట్రైబల్ రీజన్. బీజేపీ అక్కడ చాలా మంచి సీట్లు వస్తాయని అనుకున్నారు, కానీ వాళ్ళకి చాలా తక్కువ సీట్లు వచ్చాయి. ఓడడానికి అది కూడా ఒక కారణం, అక్కడ సీట్లు తగ్గడం. అక్కడ సీట్లు ఎందుకు తగ్గాయి అంటే డెమోగ్రఫీ చేంజ్. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వీళ్ళు బంగ్లాదేశీ ముస్లింలు బెంగాల్ ద్వారా జార్ఖండ్కి వచ్చి సెటిల్ అయిపోయి అక్కడ లోకల్స్ని పెళ్లి చేసేసుకుని ఓట్లేశారు జార్ఖండ్కి. సో బెంగాల్ గెలవకపోతే ఈసారి వేరే రాష్ట్రాల్లో కూడా డెమోగ్రఫీ చేంజ్ మారే అవకాశం ఉంది. అందుకే బీజేపీ వెస్ట్ బెంగాల్ డెమోగ్రఫీ అని అంటుంది. కేవలం వెస్ట్ బెంగాల్కి మాత్రమే కాదు, ఆ ప్రభావం దేశం మీద కూడా పడుతుందని. అందుకే వాళ్ళు బెంగాల్ డెమోగ్రఫీని వాళ్ళు అంతా హైలైట్ చేస్తుంది. వాళ్ళు ఫేజ్ 2కి వచ్చేసరికి డెమోగ్రఫీ, వాళ్ళు హిందుత్వ అండర్లైన్ బీజేపీ అవునన్నా కాదన్నా వాళ్ళు ఖచ్చితంగా దానికోసమే మాట్లాడతారు. లాస్ట్ టైం చెప్పినట్టుగా ఐడియాలజీ ఇంపార్టెంట్, బీజేపీ ఎండ్ ఆఫ్ ద డే అదే ఉంటుంది, వాళ్ళు సపరేట్ చెప్పుకోకర్లేదు. కానీ వాళ్ళ నేషనల్ సెక్యూరిటీని ఈసారి వాళ్ళు పారామౌంట్ కింద పెట్టి చూపిస్తున్నారు. అంటే డెమోగ్రఫీ చేంజ్, ఎందుకంటే అక్కడ డెమోగ్రఫీ చేంజ్ అయితే ఆ ప్రభావం వేరే రాష్ట్రాల్లో పడుతుంది. ఉదాహరణ మనం జార్ఖండ్ చూసాం. వేరే రాష్ట్రాల్లో ఆపాలంటే ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో బీజేపీ రావాలి. బీజేపీ రాకపోతే డెమోగ్రఫీ చేంజ్ ఆపలేరు, ఎందుకంటే ఫెన్సింగ్ పడదు అక్కడ. నిన్ననే కోర్టు మమతా బెనర్జీకి చివాట్లు పెట్టారు. ఐ థింక్ అరౌండ్ 1,000 ఎంతో కిలోమీటర్స్ ఇది ఇవ్వాల్సి ఉంటే ఆవిడ 8 కిలోమీటర్స్ ఇచ్చారు ఫెన్సింగ్ కి. ఆవిడకే కదా మరి బంగ్లాదేశ్లో అందరూ ఓటేస్తుంది. సో ఆవిడ ఎందుకు ఇస్తారు? సో అంటే కళ్ళ ముందర మనకు ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకు బీజేపీ మాకు ఇస్తే మేము చేసి చూపిస్తాం అనడానికి రీజన్ ఇన్నున్నాయి. సో ఈసారి బీజేపీ దే డిడ్ ఎవ్రీథింగ్ దే క్యాన్. ఫ్లాలెస్ ఎలక్షన్ క్యాంపెయినింగ్. మీకు లాస్ట్ 2021 2026 పోల్చి చెప్పాను. ఈసారి 2026లో బీజేపీ ఫ్లాలెస్ ఎలక్షన్ క్యాంపెయినింగ్. నిజంగా క్యాండిడేట్స్ సెలెక్షన్ కానివ్వండి, ర్యాలీలు, క్యాంపెయినింగ్ స్ట్రాటజీ మొత్తం చేశారు. ఎవ్రీథింగ్ ఎలక్షన్ కమిషన్ 100% చేసింది సార్. ఇంకా మిగిలిందల్లా కేవలం ఓటర్ల చేతులు. మీరు అన్నట్టు ఓటర్ దేవుళ్ళు అని లాస్ట్ టైం అన్నారు. సో వాళ్ళు ఎటు ఉంటారు అనే దాని మీద ఇంకా ఆధారపడింది, ఇంకా ఏమీ లేదు. ఇప్పుడు జరిగిన వైలెన్స్కి భయపడి వాళ్ళు లోపలికి వెళ్ళి ఓటు వేశారా, ఓటు వేసినా ఎవరికి వేశారు, ఒకవేళ గనక లేకపోతే ఏమంటుకుంది చూడాలి. ఎస్, ఒకవేళ కాకపోతే కొంతమంది ఈసారి ఎవరికి వేశారో చెప్పట్లేక మాకు మార్పు కావాలి, అభివృద్ధి కావాలి అంటున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.